Hi, my name is Callian. I am a writer. నేను రాసిన కథలు ఎన్నో, మరువలేని సన్నివేశాలెన్నో, చూడవలసిన ప్రదేశాలు మరెన్నో. ఒక కథ మనిషిలో మార్పుని తెస్తుంది. ఒక మాట మనిషిని కదిలిస్తుంది. ఒక మాట నీలో ఉన్న ప్రశ్నలకు బదిలిస్తుంది. A word can describe anything. A word can solve any problem. ఎన్నో కథలు రాసా, కానీ కొత్త కథలు వస్తూనే ఉన్నాయి. రాసిన వాటినే రాసా, మళ్ళీ రాసా. కాదు, అద్భుతంగా రాసా, కానీ ఏదో తెలియని అసంతృప్తి. ఒకరోజు రాయడం ఆపేసా, ఇంకా కొత్తగా రాయాలని ఆలోచించా. ఒక నిమిషం కాదు, ఒక గంట కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, 2 నెలల 22 రోజుల 22 గంటలు ఆలోచించా. అప్పుడే నిర్ణయం తీసుకున్నా, ఒక సాధారణ జీవిత కథ రాయాలి అని. ది స్టోరీ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. ఈ జనరేషన్లో మనిషి లైఫ్ 7 స్టేజెస్లోనే అయిపోతుంది. మనిషి పుట్టుకలోనే ఎంతో బాధ ఉంటుంది. పుట్టినప్పటి నుండి 10 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రపంచం అంటే ఏంటో తెలియదు. ఆ 10 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పిల్లాన్ని ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న, ఆ 10 సంవత్సరాల నుండి జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న, ఆ 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు వచ్చే వరకు ఆ కుర్రాన్ని ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న, ఇక్కడికే నువ్వు వెనక్కి తిరిగి చూసేలోపు సగం జీవితం అయిపోతుంది. తరువాత 4th స్టేజ్, ఆ 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆ మగాన్ని ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న, లైఫ్లో ఈ 5th స్టేజ్ ఉంటుంది చూడు భయ్యా, 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరు అడిగేది, ఇంకా ఈ 6th స్టేజ్లో నీ బరువు పక్కన వాళ్ళు ఏం ఎత్తుకున్నారో తెలీదు, ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న, ఈ 7th అండ్ లాస్ట్ స్టేజ్, ఇంకా 70 సంవత్సరాలు దాటితే చాలు మన మీద భూమికి భారం అయిపోయినట్టు ప్రతి ఒక్క పోరంబోకు అడిగే ప్రశ్న, ఇలా చిటికి వేసేలోపు 7 స్టేజెస్లో జీవితం కంప్లీట్ అయిపోతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన జీవితంలో మనం కోల్పోయిన సంతోషాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కాలం నుండి మనం గతాన్ని మార్చలేం. మన చేతుల్లో ఉండేది భవిష్యత్తు మాత్రమే. జీవితం అంటే ఒక చిన్ని ఆనందం, చిన్ని దుఃఖం, చిన్ని లోకం, ఒక చిన్ని గమ్యం. జననం నుండి మరణం వరకు నువ్వేం సాధించావు అదే జీవితం. నీ గెలుపు కోసం నువ్వు చేస్తున్న యుద్ధంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడిన వాడై జీవితంలో గెలుస్తాడు. ఇదే జీవితం. ఉన్నది ఒక చిన్న జీవితం బ్రో. ఎంతకాలం ఉంటామో ఎవరికి తెలియదు, కానీ ఉన్నంతకాలం చిరునవ్వుతో గడిపేద్దాం.
ఏదో కొత్తగా రాయడానికి ఆలోచించిన నేను కొత్తగా రాసిన చివరికి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎవరు ఏమీ కొత్తగా రాయలేరు. కలం గట్టిగా పట్టుకుంటే చాలు, రాయబడినదే రాయబడుతుంది. I heard that you settled down, that you found a girl and you're married now. My name is Callian. I am a warrior of the life. మరి మీరు?